ఒక దిక్కున ఏగుదురు వారొక చోటన కాని నిలిచి ఉండరు. తమలో ఒకటి యమనమున నెంచుచు ఒక నిమిషము పాయకుందురు. విదయున్ తాను. ఇంకా చూసుకోండి, ఇద్దరికి కూడా బాగా పొత్తు కుదిరింది. ఇద్దరు ఒకే దిక్కుకు వెళ్ళేవారు, ఒకే చోట ఉండేవారు, ఒకటిగానే తలచేవారు. క్షణకాలమైన ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. ఒకళ్ళు వాళ్ళే, ఆవిడే ఈయనకి లోకం, ఈవిడే ఆయనకి లోకంగా గడుపుతున్నారు. దయ్య మెరుంగును వారల నెయ్యంబును మక్కువలును నిజం మరి తనముల్ వీయములును ఎడసందిన్ పయ్యదకో అడ్డంబైన ప్రాణము వెడలున్. ఇంకా చూసుకోండి, వాళ్ళు కానీ ఇంత పిసరు ఎడబాటు వస్తే విలువల్లాడిపోయేవారట. వారిద్దరి స్నేహాలు, ప్రేమలు, ప్రేమలు, నెయ్యాలు అంటే సఖ్యాలు, బియ్యాలు ఆ దేవుడికే తెలుసు. ఇద్దరి మధ్య బయట కొంగు అడ్డమైన ప్రాణాలు పోయినంతగా విలువల్లాడేవాళ్ళు. ఇట్లు ఊర్వశిన్ పురూరవుండు ఉండరులన్ వలన మక్కువలు చెక్కులొత్తన్ పగళ్ళు రేలు ఏ నెల్లడలన్ విహరింప ఒక్కనాడు దేవలోకంబున దేవేంద్రుండు కొలువుండు తరిన్ కొలువున ఊర్వశి లేకుండుటన్ చూచి. ఈవిడ కిందకు వచ్చేసింది, భూలోకంలోకి ఊర్వశి వచ్చేసింది. ఒకసారి ఆయన ఆ లోకంలో దేవేంద్రుడు సభ పెట్టుకున్నాడు. ఆ సభలో ఊర్వశి లేకపోవడం చూశాడు ఆయన. ఇట్లా ఊర్వశి పురూరవులు పరుపు అనురాగాలు అంతరించేటట్లు రాత్రనగా పగలనగా అన్ని చోట్ల తామై విహరించారు. అప్పుడు ఒకరోజు దేవలోకంలో దేవేంద్రుడు కొలువు తీరి ఉన్నప్పుడు సభలో ఊర్వశి లేకుండుట గమనించాడు. ఇన్ని దినంబులే నాయున్న సభా మధ్య వేది ఊర్వశిలేమిన్ విన్న ధనంబుననున్నది వనెదరగియున్న పసిడి ఒడువున్న అనుచున్. ఇంద్రుండు గంధర్వుల పనచిన వారు నడురేయించని చీకటి నూర్వశి పెంచుకొన్న ఏడకంబులన్ బట్టిన అవి రెండును మొరబెట్టిన వాని మొరవిని అతి ఖిన్నుండై మేను మరిచి కూరుకుచున్న పురూరవు కౌగిట నుండి ఊర్వశి ఇట్లనియే. ఇంకా చూసుకోండి, ఒకరోజు ఏమైందంటే, ఇన్ని దినాలు కూడా ఊర్వశి లేకపోవడం వల్ల ఆ సభా ప్రదేశం అంతా కూడా వన్నె తగ్గి బంగారంలాగా, వన్నె తగ్గినటువంటి బంగారం ఎలా కళావిహీనమైపోతుందో అలా అయిపోయింది ఇంద్రుని సభ. ఇప్పుడు ఇంద్రుడు ఊర్వశి జాడ తెలుసుకోవడం కోసం గంధర్వుల్ని పంపించాడు. వాళ్ళు వెళ్ళారు. ఒక అర్ధరాత్రి చీకటి సమయంలో ఊర్వశి పెంచుకుంటున్నటువంటి పొట్టేళ్ళు ఉన్నాయి కదా, 2 పొట్టేళ్ళు ఉన్నాయి నా దగ్గర, వాటిని కాపాడుతుండాలని షరతు పెట్టింది కదా, ఆ పొట్టేళ్ళని పట్టుకున్నారట ఈ గంధర్వులు. అవి బాగా అరిచి మొరపెట్టాయి. రతి వల్ల అలసి ఒళ్ళు మరిచి నిద్రపోతున్న పురూరవుడి కాగుట్లోంచి ఊర్వశి వాటి మొరను ఆలకించి ఇట్లా అన్నది. ఈవిడ మంచి షరతు పెట్టింది కదా, ఈ పొట్టేళ్ళు మాత్రం నువ్వు ఎప్పుడు కంటి రెప్పల్లా కాచుండాలంటే, ఈయన రతి క్రీడల్లో బాగా అలసిపోయి ఉన్నాడు, నిద్రపోతున్నాడు, ఈయనకి మెలకు రాలేదు. ఆయన్ని విడిపించుకొని ఆవిడ బయటకు వచ్చి ఆ ఊర్వశి ఆ పొట్టేళ్ళ యొక్క మొర విని ఇట్లా అన్నదిట. అదే నా బిడ్డలన్ బట్టి దొంగలు మహాహంకారులై కొంచు ఉన్మదులైపోయెదరడ్డపాటునకు సామర్థ్యంబునన్ హీనుండై కదలండి మగపంధ కూరుకుగతిన్ కన్మూసి గుర్రెట్టుచున్ వదలంజాలడు నాదు కౌగిలియు దాబధ్యాత్ముండై చెల్లరే. అయిపోయింది. ఇది అసలు నేనేం చెప్పాను, ఇతను ఎలా ప్రవర్తిస్తున్నాడు, నా పొట్టేళ్ళని ఎప్పుడు కూడా చల్లని కంటి రెప్పగలా చూసుకోమని చెప్పాను కదా, అదిగో నా బిడ్డల వంటి పొట్టేళ్లను దొంగలు ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. అడ్డుపడడానికి చావ లేకుండా ఇదిగో పిరికి మగడు కాలు కదపటం లేదు, అడ్డుపాటకు సామర్థ్యంబున్ హీనుడై, ఆ వాటిని రక్షించే సామర్థ్యం నీకు లేదు, అంచే చేతకాని వాళ్ళలాగా గుర్రు పెట్టుకుని హాయిగా కాలు కూడా కదపకుండా ఆ పిరికి మగడు అలా పడుకున్నాడు. ఆ సామర్థ్యం లేనటువంటి చేతగాని వాడిలాగా పడున్నాడు.
తాను కదలడు. ఈ మగ పంద, పంద అంటే పిరికి పంద అంటాం కదా, అలాగా ఊరికే మగ రూపంలో ఉన్నటువంటి పిరికి పంద తాను కూరుకు గతిన్ కన్మూసి గుర్వెట్టుచున్ వదలంజాలడు. సరే, తాను చేతగాని వాడే కళ్ళు మూసుకుని నిద్రపోతూ గురి పెడుతూ ఉన్నాడు. సరే, అంతవరకు నన్ను కూడా కౌగిలిని వదలనివ్వట్లేదు, నా కౌగిలి వదలటం లేదు. ఇది ఇతడికే చెల్లింది, ఇంకిదే పాట తప్ప ఏమీ కర్తవ్యం బోధపడట్లేదు అని అనుకుంటోంది. పగతురు దొంగల రేపంగ మగటి మిన్ని వాటింపలేక మగతన మెల్లన్ మగువల కౌగిటన్ చూపెడు మగవాండగు కంటే మగడు మగువగుటొప్పున్. అది విరోధులు దొంగలను ఉసిగొల్పగా పౌరుషం కనపరచగా స్త్రీల కౌగిల్లో మాత్రమే మగతనం చూపే మగడు మగవాడవడం కంటే ఆడుదు కావడమే బాగు. ఎందుకండి మగవాడు ఏదో రతి క్రీడలు సరిపి ఈ స్త్రీలన్నీ అదేంటో దాంట్లో ఆ రతి క్రీడలో ముంచేయటమేనా? అంతేగాని విరోధులు వచ్చి పైన పడిపోతుంటే ఉసుగలుపుతూ ఉంటే అలా వాళ్ళు రెట్టిస్తున్న ఆ అరుపులు వినేనా తన పౌరుషం కలగాలి కదా. పౌరుషం ఏమీ కలిగించకుండా స్త్రీల కౌగిట్లలో మాత్రమే మగతనం చూసే మగవాడు ఎందుకండి ఆ మగతనం? అలా మగవాడుగా పుట్టడం ఎందుకు? ఆడదై పుడితే బాగుంటుంది కదా అని వెటకారంగా మాట్లాడుతుంది. అధముండైన వాని కాలకు కంటే అపత్యధికుని ఇంట దాసియగుట మేలు, ఈనున్ పొంది యోని హింసింపంగా నేల యువతి జనుల కోరకుంట లెస్స. ఇదిగో, ఈ అల్పుడైనటువంటి వాని భార్య కావడం కంటే గొప్పవాడింట, శౌర్య పరాక్రమాలు కలిగినటువంటి వాడింట్లో ఒక దాసిగా ఉండటమే మేలు. స్త్రీలు పౌరుషహీనుణ్ణి పొందుకోరి బాధపడ్డం కన్నా ఊరకుండుటే మేలు అని అనుకుంటోంది. ఏటిది నీరాచరికం బాంటది మొరబెట్టన్ పశువులాతురపడ ఓ ఆటదని లేచి దొంగల క్రీడటవు వడలంగ శవము క్రియ నుండెదిదే. నీ రాచరికం ఎందుకు? ఎందుకయ్యా మహారాజుని గొప్ప పేరు నీకెందుకు? ఒక ఆడకూతురు మొదలుపెట్టినా నోరు లేని పశువులు బాధపడుతున్నా పట్టించుకో. నన్ను ఈ కౌగిల బంధాల నుంచి బయటకు రానివ్వట్లేదు. నా ప్రాణం లాంటి వాటిని ఆ పశువులు, నోరు లేని ఆ పశువులు బాధపడుతున్నా ఏది నువ్వు పట్టించుకోవట్లేదు. దొంగల్ని తరిమి కూడా కొట్టవు. ఏమిటి పీనుగులాగా పడున్నావు? ఏ జీవచ్చంలో ఉన్నావు? బతికి ఉన్నావు కానీ చచ్చిన వాళ్ళ పడున్నావు అని అంటోంది. వినియును వినవురణ భీరువు మనుజాధము నిదురబోదు మందుని అకటా నిను చక్రవర్తిని చేసిన వనజాసను కంటే వెర్రివాడును గలడే. అయితే ఆ వనజాసనుడు ఉన్నాడే, ఆ పద్మ నుంచి పుట్టాడు కదా ఒక ఆయన అనుకోవాలయ్యా. నిన్ను అనుకుని ఉపయోగం ఏంటి? నిన్ను ఇలా చవటలాగా ఇంత జరుపుతున్నా హాయిగా నిద్రపోతును మందుడు అయినటువంటి నిన్ను ఇంత చూస్తే పోని పిరికి వాడివి, విన్నావో వినలేదో తెలియట్లేదు, మెలకు రాదు, అదేంటి శత్రువుల్ని దండించడం లేదు, ఏమీ లేదు. నీలాంటి పిరికి వాడిని, అధముణ్ణి, మనుషుల్లో ఇందాక శ్రేష్ఠురాడు అన్నది, ఇప్పుడు అధమాధముడి, అలాంటి వాడివి, అధముడివి నువ్వు. నిద్రపోతువి నువ్వు. నిద్రే నిద్ర. మందుడివి, అసలు నీకేమీ చైతన్యం లేని వాడివి. ఇలాంటి వాడిని చక్రవర్తిగా చేశారు చూసావా? అదిగో ఆ బ్రహ్మ కంటే వెరివాడేవాడయ్యా. నిన్నెందుకులే అనుకోవడం, ఆ బ్రహ్మగారికి ఉండాలి బుర్ర అన్నట్టు మాట్లాడుతుంది. అని పెక్కుభంగుల అయ్యింతి పరుషోక్తులను కరవాలంబులు చెవుల చునుప ఆ రాజశేఖరుండు అంకుశంబు పోట్లు నడరు మదగజంబు చందమున చీర మరచి దిగంబరుండై వాలు కేలనంకించి నడురేయి దొంగల నరికి వేచి మేషంబులు విడిపించుకొని తిరుగు వచ్చునడా. సరే, ఈయనకి నెమ్మదిగా
ఆవిడ మాట్లాడేటువంటి శూలాల్లాంటి ఆ శూలాల్లాగా పొడుచున్నటువంటి ఆ మాటలు, పరుష వాక్యాలన్నీ కూడా ఆయన చెవిలో పడ్డాయి. పడి వెంటనే అంకుశం పోట్ల చేత కలవరపడే మదుపు ఏనుగులాగా ఆ అంకుశంతో దాన్ని బంధిస్తారు ఏనుగుని. మాటువాడు అది కదలకపోతే దాన్ని అంకుశంతో పొడుస్తూ ఉంటారు. అలాగా ఈవిడ ఆ పరుష వాక్యాలతోటి ఈయనకి చైతన్యం కలిగించింది. ఏ మధుటేనుగులాగా కట్టుబట్ట మర్చేశాడు, దిగంబరుడయ్యాడు, చేత కత్తినందుకున్నాడు, ఒంటి మీద బట్టలు లేవని స్పృహ లేదు. దాన్ని ఎలా అయినా ఈవిడన్న మాటలకు పౌరుషం వచ్చేసింది. వాటిని రక్షించాలని పరుగు పరుగున పోయి ఆ అర్ధరాత్రి దొంగలను తెగ నరికి పొట్టేళ్లను విడిపించుకొని తిరిగి వచ్చాడు. ఈవిడ చెప్పిన వాటిల్లో ఈవిడ లేదు. ఎప్పుడైతే నువ్వు దిశములతో ఉన్న మగడిని చూసింది కదా, ఈవిడికి మొదట చెప్పినటువంటి ఆ కండిషన్లో కొన్ని పోయాయి. అప్పుడు దిశములతోనున్న మగడిని చీరలేని మగనించెలువ దాని క్షించి కన్ను మొరగిపోవగడంగన తండు వెర్రివాని భంగి వివసుండై పడి లేచి పొటిల్లి తెరలి సృక్కి పొక్కి పడియే. అప్పుడు దిశమలతో ఉన్న మగడిని చూచి ఊర్వశి ఆ క్షణమే మాయమైపోయింది. ఇప్పుడు పెట్టిన కండిషన్స్ లో పొట్టేళ్ళనైతే రక్షించాడు, కానీ దిశమలతో నేను చూడకూడదంది కదా. అప్పుడు దిశమలతో ఉన్న మగడిని చూసి ఊర్వశి ఆ క్షణమే మాయమైపోయింది. ఆ పురూరవుడు వెర్రివాళ్లగా వశం తప్పి నేల మీద పడి పొర్లి పొర్లి దుఃఖించాడు. మరియు పురూరవుండు మదనాతరుండై వెతకుచు సరస్వతీ తీరంబునం చిలకత్తెలతో కూడి ఉన్న ఊర్వశింగని వికసిత ముఖుండై ఇట్లనియే. అలా మదన వేదంతో ఆ ప్రియురాల కోసం వెతుకుతూ వెతుకుతూ సరస్వతి నదీ తీరానికి వెళ్ళి అక్కడ చెలికత్తెలతో కలిసి ఉన్నటువంటి ఊర్వశిని చూసి ఆయనకి మొహం ఇంత అయిపోయింది. హాయిగా ఇట్లా అప్పుతో ఇలా మాట్లాడుతున్నాడు. తను మధ్య ఇది ఏల వచ్చి తటక వచ్చి తకటా ధర్మంబె శర్మంబె మనలో నుంకువలాడి నుంకువలాడి కొన్న పలుకుల్ మర్యాదలు తప్పే నే నిన్ను నేను బాసిన అంత నుండి తనువు నేలన్ పడన్ బారే మేదినిపై వ్రాలకమున్న నన్ను కరుణా దృష్టిన్ విలోకింపవే. ఓ సుందరి, తన మధ్య ఓ సుందరి, ఇట్లా ఎందుకు వచ్చేసావు? ఇది ధర్మమేనా? ఈ పని నీకు సంతోషకరమైనదేనా? శర్మంబే, నీకన్నా సంతోషాన్ని ఇస్తోందా? మనలో ఇంకువలాడికొన్న పలుకులు మర్యాదలను తప్పేనే. మనం ఇదివరలో మనసు విప్పి చెప్పుకున్నాం కదా, శుద్ధులు బుద్ధులు అని ఎన్నో చెప్పుకున్నాం కదా. అవన్నీ కూడా శుద్ధులను ఏర్పరచుకున్న హద్దులను అన్ని మరచావా అని అడుగుతున్నాడు. నిన్ను నేను బాసిన అంత నుండి తనువులు నేలను పడన్ బారే మేదినిపై వ్రాలకమును నన్ను కరుణాదృష్టిని విలోకింపవే. నీకు దూరమైనప్పటి నుండి నా శరీరం కుంగిపోతుంది. క్రూరముగాలు నా దేహాన్ని పీక్కు తినకుండా దీన్ని నేను అలా శవంలో అయిపోతాను. అప్పుడు ఇవన్నీ క్రూరముగా నన్ను పీడిస్తాయి. అలా అయిపోయిన ఆ స్థితి రాకుండానే నన్ను కరుణించు అంటే ఊర్వశిలా చెప్తోంది. మగువులకు ఇంత లొంగెదు మగవాడవే నీకు పశువు మాట్కిన్ భగవంతగవే మానుష పశువును మృగములు గనిరోయున్గా కమేలని తినునే. చూసారా ఆ స్త్రీలకి ఎట్లా ఉంటుందంటే, ఆ ఎంతకి ఏ వాళ్ళ కండిషన్స్ కానీ వాళ్ళ అవసరాలకి ఉపయోగపడినటువంటి భర్తల్ని ప్రియులనైనా సరే ఎంత హీనంగా చూస్తారో చూడండి. ఎంత మాట అంటుందంటే, అనగా ఊర్వశి ఇట్లా అన్నది, మగువలకు ఇంత లొంగెడు మగవాడవే నీకు పశువు మాట్కిన్ భగవంతగవే మానుష పశువు నువ్వు, ఈ మనిషి రూపంలో ఉన్న పశువు నువ్వు అంచేత అనగా ఊర్వశి ఇట్లా అన్నది, ఆడవాళ్లకు ఇంతగా దాసోహం అనే నీవు ఒక మగవాడివా? ఇంత జరిగి ఆవిడ వెళ్ళిపోయినా కూడా ఇంకా ఆవిడ వెనకాలే నువ్వు, లేకపోతే నేను చచ్చిపోతాను ఇదైపోతానని మాట్లాడుతున్నాడు కదా. ఒక స్త్రీకి ఇలా లొంగిపోయేటువంటి వాడివి నువ్వు ఒక మగవాడివా? లొంగితే లొంగలేదంటారు, లొంగపోతే లొంగలేదంటారు. ఈ ఆడబుద్ధులు ఇలాగే ఉంటాయి మావి. పశువులాగా దుఃఖించడం ధర్మమేనా? ఏమిటో ఒక
మనుష్య రూపంలో ఉన్న పశువుగా నువ్వు మనుష్య రూపంలో పశువులాగా దుఃఖిస్తున్నావు, ధర్మమేనా అంటే ఆ పశువులకి ఏమంటే విచక్షణ జ్ఞానం ఉండదు కదా. సంతతిని కన్నా ఏదో బతుకుని బాగా ఏడ్చడం, తన్ని తను రక్షించుకోవడం అంతవరకే కదా సంతానోత్పత్తి. ఇదే కదా మనుష్య రూపంలో నీ పశువును క్రూర మృగాలు తినడానికి అసహించుకుంటాయి అన్నాడు కదా. నేను నేల మీద పడిపోతాను, క్రూర మృగాలు వచ్చి నన్ను తింటా అంటే అసలు నువ్వు ఎలా అనుకుంటున్నావు? నీ శరీరాన్ని ఆ క్రూర మృగాలు కూడా ముట్టవయ్యా. నీవేమి పరాక్రమం లేని రాజు, మా పశువు నువ్వు మా అని చెప్పి అలా నిందించి మాట్లాడతాను. తలంపుల్ చిచ్చులు మాటలు జ్వల సుధాధారల్ విభుండైన విభుండైన పువ్విలుతున్ మెత్తర అన్యులన్ వలతురే విశ్వాసమున్ లేదు. క్రూరలు తోడున్ పతినైనన్ చంపుదురు అధర్మల్ నిర్దయల్ చెంచలల్ వెలయాండ్రెక్కడ వారి వేడపము లా వేదాంత సూక్తంబులే. అది కాక చపల చిత్తులైన చెలువల తలుపులు చిచ్చుల వంటివి, మాటలేమో అమృతధారలు. మగవలు మన్మధుడే మగవాడైనా మెచ్చరు, మన్మధుడే మగవాడైనా మెచ్చరు. ఇతరులను లెక్క చేస్తారా? వారికి విశ్వాసం ఏ కోసానా లేదు. క్రూర స్వభావం వాళ్ళది. తోబుట్టువులనైనా భర్తనైనా చంపడానికి వెనుకాడరు. ధర్మం దయ ఏమాత్రం లేని చంచల చిత్తులైన వేశ్యలెక్కడా, ప్రేమలెక్కడా, వేదాంత సూక్తాలైనా అర్థమవుతాయి కానీ వారి మాయలు అంతు చిక్కవు. యథార్థాలనైనా తెలుసుకోవచ్చుడు కానీ ఈ మగవుల యొక్క మనసుని, వాళ్ళ యొక్క ప్రవర్తనని, వాళ్ళ యొక్క బుద్ధుల్ని ఎవ్వరికి వారు చేసేటువంటి మాయలు మాత్రం అది ఆ భగవంతుడు పుట్టించిన భగవంతుడు కూడా తెలుసుకోలేరు. తలపులు చిచ్చుల వంటివి మాటలు, ఇది వాళ్ళ ఆలోచనలు. ఆ మాటలు ఉజ్వల సుధాధారలు, అమృతధారలట మాటలు. పుల్ వెలుతున్ మెచ్చర అన్యులన్, అది అసలు ఆ సాక్షాత్తం మన్మధుడే వచ్చే మాకు వాడుగా వస్తే కూడా వాళ్ళకి ఇష్టమైతేనే స్వీకరిస్తారు తప్ప లేకపోతే తీసుకోరు. అలాంటిది మామూలు అన్యుల్ని మెచ్చుకుంటారా? విశ్వాసము లేదు. ఏదో పాపం ఇన్నాళ్ళు చూసాడు లేనటువంటి ఒక విశ్వాసం కూడా లేదు. క్రూరలు తోడున్ క్రూరులు వాళ్ళు తోడును పతినైనా చంపుదురు. ఇంకా అసలు వాళ్ళు ఎంత క్రూర స్వభావం అంటే స్త్రీలకి, తోబుట్టులనైనా భర్తనైనా సరే వాళ్ళకి లొంగి ఉండకపోతే చంపడానికైనా వెనుకాడరు. అధర్మల్ నిర్దయల్ చెంచలల్, అది వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ధర్మం దయ ఏమాత్రం లేని చెంచల చిత్తులైనటువంటి వేశ్యలెక్కడ. వేశ్య అంటే వేశ్య అంటే ఏమిటి? తన అవసరాలకి వాడుకుంటుంది, కావాల్సిన డబ్బులు తీసుకుంటుంది, వాళ్ళని వదిలేస్తుంది, ఇంకోళ్ళని పట్టుకుంటుంది. అలాంటి వేశ్యలకి ప్రేమలెక్కడా? ఈ మాలాంటి వాళ్ళ యొక్క వేదాంత సూక్తాలైనా మీకు అర్థమవుతావు కానీ వారి మాయలు అంతు చిక్కవని కవి ఇలా చెప్తున్నారు. ఇంకొక ఏడు ఓయిన నరేశ్వర ఆతలిరేయి నీవు నా లంకెకు వచ్చి ఆత్మజుల లక్షణవంతులగాంచెదే ఏమియున్ కొంకొక పొమ్ము నావుడును కొమ్మను గర్భిణింగాన్ తలంచుచున్ శంకయొకింతలేక నుపసత్తముండు అల్లనపోయే వీటికిన్. ఓ రాజా, ఇంకొక సంవత్సరం గడిచిన తర్వాత అవతలి రాత్రి నన్ను కలిసి లక్షణవంతులైన కొడుకులను పొందుతావు. అనుమానమేమి పెట్టుకోకు, వెళ్ళు అని. ఇదిగో ఒక సంవత్సరం గడిచిపోయిన తర్వాత, ఒక సంవత్సరం అయిన తర్వాత అవతలి రాత్రి నన్ను కలుస్తావు, లక్షణవంతులైనటువంటి కొడుకులను పొందుతావు అని పురుషుడికి, ఈ ఊర్వశికి పిల్లలు కూడా పుడతారని చెప్తోంది. అనుమానం ఏమి పెట్టుకోకు, వెళ్ళు అని ఊర్వశి చెప్పగా అతడు ఆమె గర్భంతో ఉందని భావిస్తూ ఏమాత్రం శంక లేకుండా తన పట్టణానికి వెళ్ళాడు. ఆవిడ చెప్పిన మాటలు నమ్మాడు. తనకి పుత్రులు పుట్టుతారు అని ఆశతోటి వెళ్ళిపోయాడు. ఇట్లా మరలి చని తన పురంబున ఒక్క ఏడుండి పిదప ఊర్వశికడ కేగి ఒక్కరేయి పురూర ఉండయింతికడ నున్న ఆ వెలదియు గంధర్వుల వేడుకొనము
నన్నిచ్చెదరు అనవుడు అతండు గంధర్వులను ప్రార్థించిన వారల తండు పొగడుటకు మెచ్చి అగ్నిస్థాలినిచ్చిన ఆ ఐ అగ్నిస్థాలి ఊర్వశింపగాంతలంచుచు దానితో అడవిందిరుగుచుండి ఒక్కనాడగ్నిస్థాలి అని ఎరింగి వనంబున దిగబిడిచి ఇంటికించను తెంచి నిత్యంబు రాత్రి దానిన చింతించుచుండన్ త్రేతాయుకంబు చొచ్చిన ఆరాధ్య చిత్తంబునన్ కర్మబోధంబులై వేదంబులు మూడును మార్గంబులంతోచిన ఆ భూవరుండు స్థాలి కడకుంచని అందు సెమీ గర్భజాతం పైన అశ్వత్థంబున్ చూచి అశ్వత్థంబు చేత అన నరణులు రెండు గావించి ముందటి అరణి తానును వెనుకట అరణి ఊర్వశియును రెండి నడుమనున్న కాష్టంబు పుత్రుండునని మంత్రంబు చెప్పుచుంద్రచుచుండ జాతవేదుండను అగ్ని సంభవించే అతండు విహితారాధన సంస్కారంబునం చేసి ఆహవనీయాది రూపంబులు మూట నెగడి పురూరువుని పుత్రుండని కల్పింపంబడియే ఆ అగ్ని పురూరువుని పుణ్యలోకంబునకన్ పనుపం కారణం బగుటం చేసి. అది ఏమైందంటే ఇట్లా వెళ్ళి పురూరవుడు సరే 1 సంవత్సరం పోయాక రా నువ్వు నన్ను కలుస్తావు పుత్రుల్ని కలుస్తారు అని చెప్పింది కదా. ఇట్లా వెళ్ళాడు పురూరుడు తన పట్టణంలో 1 సంవత్సరం ఉన్నాడు. తర్వాత ఊర్వశి దగ్గరికి వచ్చేసాడు. ఒక రాత్రి ఆవిడతో గడిపాడు. అప్పుడు ఆమె గంధర్వులను ప్రార్థించు, గంధర్వులు కదా వీళ్ళని పట్టుకుని వెళ్ళిపోయారు, ఆ గంధర్వులను ప్రార్థించు నీకు నన్ను అనుగ్రహిస్తారు అని చెప్పింది. పురూరువుని పొగడ్తలకు మెచ్చారు. ఆ గంధర్వులు అతడికి ఒక కుంపటి ఇచ్చారట. ఇచ్చి పురూరవుడు ఆ కుంపటిని ఊరసగా భావిస్తూ ఇదిగో నువ్వు దీంతో అయిగా ఉండని చెప్పేశారు. నమ్మకం అంతే. ఆ కుంపటిని ఊరసగా భావిస్తూ దాంతో పాటే అడవిలో తిరుగుతూ ఉన్నట్ట ఈయన. ఒకరోజు అది ఊర్వశి కాదని తెలుసుకొని ఏమిటి ఈవిడ ఒకవేళ మళ్ళీ ఊరుసుగా మారుతుందేమో అని అలా పట్టుకుని తిరిగాడు ఆ కుంపటిని. కొన్నాళ్ళకి అది కాదని తెలుసుకున్నాడు. ఆ కుంపటిని అడవిలోనే వదిలి ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రతి రాత్రి కూడా ఊర్వశినే స్మరిస్తూ కాలం గడిపాడు. పుత్రులు కావాలి కదా, అంచేత పాపం ఆవిడనే తలుచుకుంటూ రాత్రులు గడుపుతున్నాడు. త్రేతాయుగం ప్రవేశించగానే ఆ రాజు చిత్తంలో కర్మబోధ అయ్యి 3 వేదాలు సాక్షాత్కరించాయి. అప్పుడు వేదాలు 3 ఈయనకి కళలో కర్మబోధ చేశాయి. 3 వేదాలు సాక్షాత్కరించాయి. అతడు కుంపటిని పారవేసిన చోటుకు వెళ్ళి అప్పుడు ఎక్కడైతే ఆ కుంపటిని ఇదంతా చాలా ఇదిగా ఉందో అయ్యో ఆ కుంపటిని పారేశాను అనుకొని అప్పుడు వెళ్ళి ఆ పాడేసిన చోటుకు వెళ్ళి శమీ వృక్షంలోంచి పుట్టిన రావి చెట్టును చూశాడు. అక్కడ శమీ వృక్షం ఉంది, దాంట్లోంచి ఒక రావి చెట్టు పుట్టడం చూశాడు. ఆ రావి చెట్టు నుండి 2 అరణులను చేసి, ఆ అరణి అంటే అగ్ని పుట్టించడానికి ఒక్కొక్కరిని రాపిడి చేస్తారు, అప్పుడు అగ్ని పుట్టింది కదా. మరి ఆ కుంపటిని విసిరేశాడు కదా, అంచేత రావి చెట్టు నుండి 2 అరణులను చేసి పైనున్న అరణి తానని కిందనున్న అరణి ఊర్వశి అని అది ఆ అగ్ని వాళ్ళు ఇచ్చారు, కానీ ఈయనకి విసుకొచ్చి పడేశాడు కదా. అమ్మో అని చెప్పి తెలుసుకొని అప్పుడు వెళ్ళి ఈయనకి మరి కర్మబోధ చేశాయి కదా వేదాలు అని చేత వచ్చేసాడు అనమాట. వచ్చేసి ఆ రావి చెట్టు కొమ్మలు 2 తీసుకొని పైనేమో తను ఉన్నట్టుగాను కిందేమో ఊర్వశి ఉన్నట్టుగాను అనుకుని ఆ 2 కర్రల్ని రాపిడి చేసింది. దాంతో దాన్ని అరణి అంటే అగ్ని పుట్టించడానికి చూస్తున్నాడు. ఆ 2 మధ్యన ఉన్న కాష్టం కొడుకని మంత్రం చెప్తూ మథించాడు. అప్పుడు జాతవేదుడు అనేటువంటి అగ్ని పుట్టాట. పురూరవుడు త్రయీ విద్యతో దాన్ని 3 అగ్నులుగా సంస్కరించగా అది అప్పుడు ఆయన ఆ జాతవేదుడు అనేటువంటి ఒక అగ్ని పుట్టింది దాంట్లోంచి ఆ 2 కర్రల నుంచి మధ్య నుంచి. పురూరవుడు త్రయీ విద్యతో దాన్ని 3 అగ్నులుగా సంస్కరించగా అది ఆహవనీయాది రూపి అయి వర్ధిల్లి పురూరువుని కొడుకుగా కల్పింపబడింది. అప్పుడు ఆ 3 అగ్నులు సంస్కరించగా వాడి తేట ఆ అగ్నిని సంస్కరిస్తే అప్పుడు
ఆహవనీయాది రూపి అయి ఆ వర్తిల్లి పురూరుని కొడుకుగా కల్పింపబడింది. అది అంటే ఒక అగ్ని అనమాట. ఆ అగ్ని పురూరవుణ్ణి పుణ్యలోకాలను పొందించడానికి సమర్థుడు. ఆ రకంగా ఆయనకి పుణ్యలోకాలు సంప్రాప్తమయ్యేటట్టుగా అగ్ని ఆ కొడుకు అలా చేశాడు. ఆ అగ్నిచే పురూరవుండా యజ్ఞేశ్వరుండు అనంతు హరివేదమయున్ శ్రీయుతున్ గూర్చి యజించే గుణాయుతుండు ఊర్వశిన్ కనంగ నరిగెడు కొరకై. అప్పుడు ఊర్వశిన్న లోకానికి వెళ్ళడం కోసం పురూరవుడు ఆ అగ్నితో యజ్ఞేశుడు అనంతుడు వేదమయుడైన శ్రీహరిని గూర్చి యజ్ఞం చేశాడు. మళ్ళీ ఆ పూర్వసున్న లోకాలకు వెళ్ళాలని ఆ శ్రీహరిని గూర్చి యజ్ఞం చేశాట. ఒక్కడవన్ని వెల్పు పురుషోత్తముడొక్కడ సర్వవాంగ్మయం ఒక్కడ వేదమా ప్రణవమొక్కడ వర్ణము తొల్లి త్రేతయదండెక్కడి మాంచి మూండగను ఏర్పరచింతన బుద్ధి పెంపు చేన్ చక్కంగా ఆ పురూరవుండు అశక్తులన్ పురూరవుండు ఒక్కడే. ఆయన నారాయణుడు ఒక్కడే దేవతగా ఉండేవాట. ప్రణవం ఒక్కటే వేదంగా ఉండేది. సర్వ వాంగ్మయము అందులోనే ముడి ఉండేది. ఒకే వర్ణం ఉండేది. ఆ పురూరవుడు తన బుద్ధి పెంపుతో శక్తిహీనులకు కూడా కర్మ మార్గం సుకరమయ్యేటట్లుగా ఒక్కటిని మూడుగా ఏర్పరిచాడు. ఇట్లా వేద విభాగం కల్పించి, అంటే ఆ మూడు వేదాలు కూడా ఆయనకి ఒక ముద్దగా కనిపిస్తే ఈయన వాటిని మూడుగా ఏర్పరిచాడు తన బుద్ధి శక్తి చేత. ఇట్లు వేద విభాగంబు కల్పించి యాగంబు చేసి పురూరవుండు ఊర్వశియున్న గంధర్వలోకంబున కుంచనియే అతనికి ఊర్వశి గర్భంబున ఆయువు శృతాయువు సత్యాయువు రయుండు జయుండు విజయుండనన్న ఆర్గురు పుత్రులను కలిగిరి. అందు శృతాయువునకు వసుమంతుండును, సత్యాయువునకు ధృతజయుండును, రయునకు శృతుండు ఏకుండు నన ఇరువురు కలిగిరి. జయునకు అమితుండును, విజయునకు భీముండును జనిరి. ఆ భీమునకు కాంచనుండును, కాంచనునకు హోత్రకుండును, హోత్రకునకు గంగా ప్రవాహంబు బుక్కిటన్ బట్టిన జహ్నుండును, జహ్నునకు పూరుండును, పూరువునకు బాలకుండును, బాలకునకు అజకుండును, అజకునకు కుశుండును, కుశునకు కుశాంబుండును, ధూర్తయుండును. వసువు కుశనాభుండన్ నలుగురును సంభవించిరి. అందును కుశాంబునకి గాధి అనువాడు కలిగే. ఆ గాధి రాజ్యంబు చేయుచుండా. విశ్వామిత్రుని యొక్క తండ్రి గాధి అక్కడ అతను రాజ్య పరిపాలన చేసేవారు చెప్పుకొస్తున్నారు. ఇతని వెళ్ళిపోయాడు. ఈయన పురూరు చక్రవర్తి వేద భాగాలను విడగొట్టేశాడు. వేదాలంతా కూడా మూడుగా విడగొట్టేశాడు. ఈ విధంగా వేద భాగాన్ని కల్పించేశాడు, యజ్ఞం చేశాడు. ఆ పురూరవుడు గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. అతనికి ఊర్వశి వలన ఆయువు శృతాయువు సత్యాయువు రయుడు జయుడు విజయుడు అనేటువంటి ఆ ఊర్వశికి పురూరవుడికి 6 కొడుకులు కలిగారు. దాంట్లో పెద్దవాడు శృతాయువుకేమో వసుమంతుడు, రెండోవాడు సత్యాయువునకు శృతజయుడు, మూడోవాడు రయునికేమో శృతుడు, జయుడికేమో ఏకుడు. శృతుడు ఏకుడు అనేటువంటి వాళ్ళు ఇద్దరు. జయునికేమో అమితుడు, విజయుడికి భీముడు అలా జన్మించారు. ఆ జుహ్నునికి పూరుడు, పూర్ణికి బాలకుడు, బాలకునికి అజకుడు, అజకునికి శుకుడు, శుకునికి కుశాంబుడు, ధూర్తయుడు, వసుడు, కుశనాభుడు అనేటువంటి 4 కొడుకులు పుట్టారు. వారిలో కుశాంబునికి గాధి అనేవాడు కలిగి రాజ్యాధిపతి అయినాడు. ఈ రకంగా పురూరవుని యొక్క వంశం ఇలా వర్తిల్లింది.
సత్యవతిని గాది జాతను కన్యను విప్రుండు ముచుకుండు వేడుకొనిన గాధియు సుత కీడుగాండని తెల్లని నవకంబు మేనులు నల్ల చెవులు గల గుర్రముల వేయి కన్యకు నీ నీవుంకు విచ్చిన కూతురు నితుననినా వసుధామరుండును వరుణుని కడకేగి హరులందెచ్చినన్ కూతునాతడిచ్చే అమ్మహాత్ము సతియు అత్తయున్ కొడుకులన్ కోరి అడుగ ఈయకొని అతండు విపరరాజ మంత్ర వేతతులన్ వెల్పించి చరువు చేసి కృంకంచనియ నదికి. ఇంకా ఈ గాథి చెప్తున్నాడు. ఆ గాధి రాజు కూతురు సత్యవతి. బ్రాహ్మణుడైన రుచుకుడు ఆ కన్యను తనకిమ్మని గాధిరాజును అర్థించాడు. ఈ గాధికి ఒక కూతురుంది సత్యవతి. ఓ బ్రాహ్మణుడైనటువంటి ఒక రుచుకుడు ఆ కన్యను తనకి ఇయ్యమని ఆ గాధిరాజుని అర్థించాడు. తన కూతురికి అతడు ఈడుకాడని భావించాడు గాధిరాజు. సరే, ఈ రుచుకుడు ఏదో అడిగాడు కానీ వీడికి తగిన వాడు కాదు ఇతను అని అనుకున్నాడు ఆ గాధి. అయితే తెల్లని మృదుదేహాలను నల్లని చెవులను కలిగిన 1000 గుర్రాలను శుల్కంగా ఇస్తే తన కూతుర్ని ఇస్తానని రుచుకునితో అన్నాడు. అలా వీడిని వదిలించుకోవాలి కదా అనుకొని ఆయన ఏం చేశాడంటే, మా దేహం అంతా కూడా చక్కని మృదువుగా ఉండాలి, తెల్లగా ఉండాలి, నల్లని చెవులు ఉండాలి, చెవులు మాత్రం నల్లగా ఉండాలి, దేహం తెల్లగా ఉండాలి. అలాంటివి 1000 గుర్రాల్ని కన్యాశుల్కాలు అంటారు కదా, ఆ పెళ్లి చేసిన అమ్మాయికి ఇచ్చేయాలి. ఇస్తేనే నా కూతురిని నీకు ఇస్తాను అని రుచుకుడుతూ అన్నాడు ఆయన గాది. అతడు వరుణుణ్ణి అడిగి అతడు అప్పుడు పాపం ఈ రుచుకుడు ఆ వరుణు దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళి అటువంటి గుర్రాలు తీసుకొచ్చాడు. గాదిరాజు తన కూతురిని అతడికి ఇచ్చాడు. అన్నమాట ప్రకారం ఈయన కూడా 1000 గుర్రాలను ఇచ్చాడు. ఈయన కూడా తన కూతురిని సత్యవతిని ఇచ్చి పెళ్లి చేశాడు ఎవరికి, రుచుకుడికి. భార్య అత్త ఇద్దరు పుత్రులు కావాలని రుచుకుడిని కోరారు. ఆ అత్తగారు భార్య కూడా మాకు మనల్ని కావాలని ఆవిడంది. భర్త కొడుకులు కావాలని ఇవిడ కోరుకుంది రుచుకుడిని. అతడు దానికి సమ్మతించి బ్రహ్మ మంత్రాలతోనూ క్షత్రియ మంత్రాలతోనూ వేల్చి ఆ విసు తయారు చేసి స్నానం చేయడానికి నదికి వెళ్ళాడు. ఇలా సరే ఏదో యజ్ఞం చేయాలి కదా, దానికి సమ్మతించాడు. బ్రహ్మ మంత్రాలతోటి ఆ క్షత్రియ వాళ్ళ యొక్క పద్ధతి ఉంటుందా దాని ప్రకారంగా మంత్రాలను వేల్చాడు. ఆ విసు తయారు చేసుకుని రెడీగా పెట్టుకున్నాడు. స్నానం చేయడానికి నదికి వెళ్ళాడు. అయ్యడం తల్లి అడిగిన సత్యవతి బ్రహ్మ మంత్రంబులు వేల్చిన చరువు దల్లికిచ్చి ఛాత్రమంతములం తల్లికి వేల్పించిన చరువుదానందుకొని ఉండ ఆముని చనుతించి వీడ్బడుట ఎరింగి భార్యకిట్లనియే. సరే, ఈయన స్నానాలు చేసి వచ్చే లోపల వీళ్ళు ఏం చేశారు, అప్పుడు తల్లి అడగ్గా సత్యవతి బ్రహ్మ మంత్రాలతో వేల్పించిన హవిస్సును తల్లికిచ్చింది. బ్రహ్మ మంత్రాలతో చేసిన హవిస్సునేమో తల్లికిచ్చింది. ఈ రాజధర్మాలతో క్షాత్ర మంత్రాలతో తల్లి కోసం వేల్పించిన హవిస్సును తాను గ్రహించింది. అప్పుడు ముని వచ్చి హవిస్సులు తారుమారు కావడం తెలుసుకొని, ఆయనేమో దేనికి వేద మంత్రాలతో కొన్ని చేశాడు, క్షత్రియ మంత్రాలతో కొన్ని చేశాడు, అదేమో తారుమారుగా అయిపోవడం తెలుసుకొని భార్యతో ఇట్లా అన్నాడు. మగలో పాడుకోదా. ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మహినిగుణాబ్ధే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.